అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ. ఇది మూవీ ఈ 2025 సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీ ఏదైతే ఉందో, సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. మూవీ పేరు వెంకటేష్, అదేవిధంగా ఐశ్వర్య రాజేష్, ఇంకా సెకండ్ హీరోయిన్, ఇట్లా ఇద్దరు హీరోయిన్ ఉన్నారు. ఈ సినిమా మూవీ కాన్సెప్ట్ ఏందనే దానికి వచ్చినప్పుడు, పెళ్లి కాకముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే ఉన్నదో, తర్వాత భార్యకి మెసేజ్, అదే సినిమా మెసేజ్, భార్యకి బలహీన క్షణంలో, కోపంలో, ప్రేమలో, ఆప్యాయతలు, తన పాత లవ్ విషయాలు చెప్పొద్దు అనేది హీరో చివరికి 1-4 సార్లు చెప్తాడు. ఆ సినిమా అట్లా ముగుస్తుంది. సో దీనికి సంబంధించిన కథాంశాలు ఆ విధంగా నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా ఒక మంచి విదేశాలకు సంబంధించిన బాగా ఇండస్ట్రియలిస్ట్ తెలుగువాడు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ఆంధ్ర ముఖ్యమంత్రి పిలుచుకొస్తాడు. సో వచ్చే క్రమంలో హీరో మాజీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ పోలీస్ ఆఫీసర్గా ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళని ఈ గ్యాంగ్స్టర్స్, కిడ్నాపర్స్ ఎవరైతున్నారో అతను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేస్తే అది అతను చాలా ఇండస్ట్రియలిస్టు, సెంట్రల్ గవర్నమెంట్ కాదని వీళ్ళు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడున్న వైఎస్ జగన్కి సిబిఎన్కి సంబంధం లేదు, ఈ సినిమాకి దానికి సంబంధం లేదు. సో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంగా సినిమా తీసినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం అని పెట్టారు. సినిమాలో సహజమే. సో ఇండస్ట్రియలిస్టు కిడ్నాప్ ఎవరైతే ఉన్నారో, విదేశీ పారిశ్రామికవేత్త తెలుగువాడు కిడ్నాప్ అయినటువంటి నేపథ్యంలో ఆ కిడ్నాప్కి సంబంధించినటువంటి దానికి వాళ్ళు సర్వశక్తులు ఒడ్డుతారు. అయినప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆ క్రిమినల్ గ్యాంగ్ వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను వదిలిపెడుతూ ఉంటారు. ఈ ఎజెండా అతని సినిమా కొనసాగుతుంది. అంటే జనరల్గా దౌత్య సంబంధాల విషయంలో వీటిల్లో మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా టెర్రరిస్ట్ గ్రూపులు కానీ, తీవ్రవాద సంస్థలు కానీ, ఏమంటారు ఈ గ్యాంగ్స్టర్స్ కానీ ఏమైనా విఐపీని చేసినప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడతారు. అందులో వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ డిమాండ్స్ ఉంటాయి. సో జైల్లో ఉన్నటువంటి వాళ్ళ మనిషిని రిలీజ్ చేస్తేనే విదేశానికి తెలుగువాడైనటువంటి విదేశీ ఇండస్ట్రియలిస్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కో తెలియకుండా జరుగుతూ ఉంటుంది. సో సాక్షాత్తు నరేష్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ విజయ నిర్మల కొడుకు ఎవరైతే ఉన్నారో, తను ఇందులో హీరో తండ్రి పాత్రని పోషించాడు. సో ఆ విధంగా ఈ సినిమా ఉన్నది. సో అతన్ని రక్షించడం కోసం, అతన్ని సేఫ్గా తీసుకొచ్చి విదేశాలకి సేఫ్ సైడ్గా పంపించడం కోసం ఈ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆపరేషన్లో, ఈ మూవీకి సంబంధించి ఆపరేషన్లో వాళ్ళు సర్వప్రయత్నాలు చేసిన తర్వాత అలాంటి సైలెంట్గా వెళ్ళి పని చక్కా చేసుకుంటే ఎవరు వస్తారనే దానికి సంబంధించినప్పుడు హీరో విక్టరీ వెంకటేష్ ఉంటాడు. ఈ విక్టరీ వెంకటేష్కి సంబంధించి సాక్షాత్ ముఖ్యమంత్రి వెళ్తాడు. సో దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సంక్రాంతికి సంబంధించి అన్నీ ఉంటాయి, మన ఆచార వ్యవహారాలు అన్నీ ఉంటాయి, హెరిటేజ్ అండ్ కల్చర్ అన్నీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా వెంకటేష్ ఈ సినిమాలో మనకి ఫ్లాష్ బ్యాక్లో కనిపిస్తాడు. అంత సిన్సియర్గా పనిచేసినా కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు ఉంది. సో ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఈ సినిమా అంతా కూడా. అయితే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అయిన తర్వాత అట్లా అనేక సంఘ విద్రోహ శక్తుల్ని తుడిచిపెట్టేస్తూ ముందుకు వెళ్ళే క్రమంలో పొలిటికల్ లీడర్స్, కొంతమంది బ్యూరోక్రాట్స్ ప్రెజర్స్ వల్ల అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే తను బయటకు వచ్చేసి పెళ్లి చేసేసుకుంటాడు. సో అంతకుముందు అప్పుడు చెప్పుకోవాల్సి వస్తే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి తనకి బ్రేకప్ అయితే తన హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనకు రాజీనామా చేసి డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేయమని అంటాడు. లేదు అని తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటది. సో ఈ క్రమంలో వాళ్ళు ఎదురెడిపోతారు. ఇది ఫ్లాష్ బ్యాక్లో మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలోనే వెంకటేష్ వచ్చేసి పెళ్లి చేసుకొని కుటుంబంతోనే 6 పిల్లలు కనేస్తాడు. గ్రామీణ ప్రాంతంలో ఉంటాడు. ఇక కుటుంబానికి సంబంధించిన వెంకటేష్ సినిమాలు, ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనే ఉంటాయి. ఆంధ్రాలో, తెలంగాణలో అన్ని చోట్ల బాగానే జరుగుతుంది, ఆంధ్రాలో ఇంకెక్కువ జరుగుతుంది. మనం హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు వచ్చే బస్సులు అసలు హైదరాబాద్ సిటీ దాటడానికి 4 గంటలు పట్టిందంటే సో పండగ ప్రాముఖ్యత అవుతుంది అనేది అర్థం చేసుకోండి. సంక్రాంతి పండుగకి సంబంధించి సంక్రాంతి పండుగనే కోడి పందాలు, ముగ్గుల పోటీలు, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, వీటితో పాటుగా కుటుంబానికి సంబంధించిన సినిమాలు, సరదాలు ఇందులో ఉంటాయి. చాలా కుటుంబ కథా చిత్రంగా దీన్ని చెప్పొచ్చు. ఆ విధంగా ఉంటుంది. సో అనిల్ రావిపూడి గతంలో F1, F2 తీశాడు, F2, F3 తీశాడు. ఫస్ట్ది F2 అంటే ఫన్ అండ్ ప్రెస్టేజ్, F3 అది కూడా ఫ్యామిలీ టైపు, దానికి సంబంధించినటువంటి ఇది F4 అనలేములే కానీ దాదాపు అట్లనే ఉన్నది, ఎంటర్టైన్మెంట్ ఇదంతా. సో ఒక సందర్భంలో అంటే అనిల్ రావిపూడి అంటాడు,
విక్టర్ వెంకటేష్ గారితో నేను 10-12 సినిమాలు తీయొచ్చాను తన కెరియర్లో. మిగతా హీరోలతోని తను డైరెక్టర్గా మిగతా హీరోలతో ఇంకా అదనంగా సినిమాలు తీయొచ్చు. వెంకటేష్, అనిల్ రావిపూడితో పాటు ఇంకా 10-12 సినిమాలు కాకుండా ఇతర డైరెక్టర్స్తో కూడా తీయొచ్చు అది బాగా. సో మరిన్ని సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. F2, F3 ఈ సంక్రాంతికి వస్తున్నలాగా ఒకవైపు కుటుంబ కథా చిత్రం, ఇంకొకవైపు ఎంటర్టైన్మెంట్ కడుపుగా నవ్వించుకున్నటువంటి సినిమా. ఫస్ట్ నుంచి చివరి దాకా సూపర్ డూపర్ హిట్గా ఉన్నది. సో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్. సో మనకు పాత సినిమాల్లో 40 సినిమాల్లో నటించారు. రాజేష్ కూతురు ఎవరైతే ఉన్నారో పాత సినిమాల్లో నాలాంటి వాళ్ళు చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు తను హీరోగా ఉన్నాడు. ఆ రాజేష్ తెలుగు ఇండస్ట్రీ 40 సినిమా తన కూతురు ఐశ్వర్య రాజేష్ పేరుతోని ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా నటించింది. చాలా పరిపక్వతతో తను ఆ అమ్మాయి కూడా చాలా తమిళ్ మూవీస్ చాలా చేసింది. సో ఇది రెండో మూడో సినిమా అనుకున్నా తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. సో ఆ విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టే కాదు, బ్లాక్ బస్టర్ కూడా. కుటుంబ కథా చిత్రం, అనేక జోకులు ఉంటాయి. పిల్లల సంతానానికి సంబంధించి కుటుంబంలో ఉండే సమస్యలు, ఇల్లరికం వచ్చేటువంటి అల్లుడు, తండ్రులు, మామలు, అత్తలు, పిల్లలు, తోడల్లుళ్ళు, తోటికోడళ్ళు, మరదళ్ళు, వదినలు, ఈ రిలేషన్స్ చేస్తూనే అందులో ఉండేటువంటి సున్నితమైనటువంటి హాస్యాన్ని మేళవించి ప్రజెంటేషన్ చేశారు. జనరల్గా అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ అంటే మంచి జోక్స్, సెటైర్లు, పంచులు ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఈ సినిమాలు కూడా అవన్నీ ఉన్నాయి. వీరుంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. నేను 5 మార్కులకి 4 మార్కులు ఈ సినిమాకి ఇస్తున్నాను. సో 5కి 5 సాధ్యం కాదేమో మరి. సో 5కి 4 మార్కులు ఇస్తున్నాను. ఆ విధంగా ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఉంది. సో అయితే నేను విదేశీ ఇండస్ట్రియలిస్టు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన కిడ్నాప్ జరిగితే ఈ కథ అంతా అది అందులో నడుస్తుంది. అందులో నుంచి కంటిన్యూ అవుతుంది. ఇందులోనే పిండి వంటలు, ఆహారపు అలవాట్లు, హ్యాబిట్స్, పన్ను అండ్ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ అందులోనే మనకి కనిపిస్తాయి. ఏ విధంగా ఉంటుంది. సో హీరో వచ్చిన తర్వాత హీరో ఏజ్ ఫ్యాక్ట్ కావటం, ఫిట్నెస్ పోవటం, 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇవన్నీ మనకి కనిపిస్తాయి. సో ఆ విధంగా ఈ మూవీకి సంబంధించి ముందుకెళ్ళినటువంటి కథ కూడా హీరో చివరికి కథ కంచికి మనం ఇంటికన్నా చందంగా హీరో వాటన్నిటిని చేస్తాడు. సో ఇందులో డైరెక్టర్ చేసిన పని ఏంటంటే హీరోతో పాటు ఈ ప్రాజెక్ట్లో భార్యని, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరిని పెట్టి జర్నీ చేపిస్తూ మంచి వినోదాన్ని పంచుతారు. ముఖ్యంగా భర్తకి ఇద్దరితో అఫైర్ ఉందంటే సహించలేరు. అవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో కాదు, బయట ప్రపంచంలో సమాజంలో జరిగేటువంటి అనేక సంఘటనలను అధ్యయనం చేసి వాళ్ళు మనకి చూపించినట్టుగా ఉంది. సో మిడిల్ క్లాస్కి బాగా కనెక్ట్ అవుతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. అన్ని వర్గాలకి కనెక్ట్ అయ్యే సినిమానే. వెంకటేష్ అంటే అగ్ర హీరో కాబట్టి, అందరికీ తెలిసిన వాడు కాబట్టి, చాలా కాలంగా అందరికీ తెలిసిన హీరో కాబట్టి అందరూ ఈ సినిమాని చూస్తారు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. సో ఈ అన్ని ఫుడ్ ఐటమ్స్ దగ్గర, వీటి దగ్గర సో తను వెంకటేష్ సందర్భంలో దేవుడితో పందెం పెట్టుకున్నాను. నేను అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన దగ్గర రాకుండా నేను రాముడి కంటే సిన్సియర్. రాముడికి నాకు పోటీ అంటే పక్కటి టీవీ సీరియల్స్లో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తాడు. వెంకటేష్కి సైడ్ క్యారెక్టర్ చేసినటువంటి అతను. సో దేవుడితో మనకి ఎందుకు పోటీ స్వామి అంటాడు. సో ఉమ్మడి కుటుంబంలో పెళ్ళైన వాళ్ళకి, ముఖ్యంగా అల్లుళ్ళు అత్తారింటికి వచ్చినప్పుడు ఇరుగ్గదులు ఎలా ఉంటాయో కూడా చూపించారు. సో హీరోయిన్ సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడికి ఏడాబాకి వెళ్ళారు, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది చాలా సున్నితంగా, ఆశభరితంగా ప్రేక్షకులకు కరెక్ట్ అయ్యేలాగా చూపించే ప్రయత్నం చేశారు. సో ఆ పంచాయతీలు అందులో హీరోకి వెంకటేష్కి 4 పిల్లలు అయితే ఒక గుడ్డోడిని పెట్టారు. మగపిల్లడు ఒకడు గుడ్డోడు, మిగిలిన 3 ఆడపిల్లలు. వాడి నుంచి వాడు ఓటీటీ సినిమాలు చూసి ఆ డైలాగులన్నీ కొడుతుంటాడు. అంటే పిల్లలు ఎలా ఎడిక్ట్ అయ్యారు సెల్ ఫోన్లకి, లేకపోతే ఓటీటీలకి, మూవీస్కి, సోషల్ మీడియాకి అనేది అది పిల్లల సైడ్ నుంచి చూపించారు. ముఖ్యంగా హెరిటేజ్ అండ్ కల్చరు, ముఖ్యంగా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి కోడి పందాలు, ముగ్గుల పోటీలు, అనేక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ చూపించారు. గ్రామీణ వాతావరణం చూపించారు. కొత్త బట్టలు, అత్తగారింటికి బిడ్డలు అల్లుళ్ళు వచ్చినప్పుడు పరిస్థితులు ఏంటి, సో నాన్ వెజ్ ఐటమ్స్కి సంబంధించి ఎలా ఉంది, వీటన్నిటికి సంబంధించి చూపించే ప్రయత్నం చేశారు. పెద్ద హీరోలకు సంబంధించి, ముఖ్యంగా వెంకటేష్ లాంటి హీరోలకు సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సినిమా అంతా కూడా గతంలో సినిమా చూసినప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం, పాత సినిమా చూసినప్పుడు 50 ఏళ్ల క్రితం సినిమాలు ఒకటే మెసేజ్ ఉండేది. కానీ ఇప్పుడు అగ్ర హీరోలు చేసేటువంటి సినిమాలు వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు లేదా అగ్ర హీరోలు చేసేటువంటి సినిమాలు ప్రతి సీను ఒక మెసేజ్ని పంచే విధంగానే ఉంటుంది. అది ప్రజల జీవితాంతోనే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రాంతానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది మిగతా ప్రజలకు కూడా తెలిసే విధంగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒక తెలుగు వ్యక్తి విదేశాలకు వెళ్ళి పెద్ద పారిశ్రామికవేత్త అయితే తను ఎక్కడికి వచ్చినప్పుడు కిడ్నాప్ జరుగుతుంది. ఆ కిడ్నాప్కి సంబంధించిన రాదని విడిపించుకొని రావడం హీరో చేయాల్సినటువంటి రోల్. ఇది కథ కంచికి మనం ఇంటికి. కానీ ఈ మధ్యలో ఈ జర్నీ ఏదైతే ఉందో
ఈ జర్నీలో ఈ సన్నివేశాలన్నీ ఉంటాయి. వెంకటేష్ కేంద్రంగా ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. సో వాళ్ళు టీజర్లో ఆడియో ఫంక్షన్ రిలీజ్లోనే మనకి చూపించారు. సో ఇప్పుడు సో ఇవన్నీ రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. పైరసీలు చేస్తూ ఉన్నారు. సో ఈ పైరసీకి నేను ఎప్పుడు వ్యతిరేకమే, అది భవిష్యత్తులో కూడా దానికి కట్టుబడి ఉంటాం. సో ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది దాని మీద డిపెండ్ అయి జీవిస్తుంటారు కాబట్టి అందుకోసం ఫిలిం ఇండస్ట్రీ పైరసీకి నేను ఎప్పుడు వ్యతిరేకమే. సో అనేక విభాగాలకు సంబంధించి 50 విభాగాల 100 విభాగాలు ఉంటే ఆ విభాగాలకు సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఉపాధి దాని మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ జీవిస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలు కూడా బతకాలి కాబట్టి పైరసీకి వ్యతిరేకంగా సో ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. గతంలో పుష్ప సినిమాకి సంబంధించి 14 రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి నమస్కారం ఇచ్చేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మిగతా చోట్ల. కానీ పుష్ప సినిమా తర్వాత కొన్ని అనుకోని చెదురుమదురు సంఘటనలు, కొన్ని సంఘటనల వల్ల చిన్నతో పెద్ద సంఘటన జరిగిన తర్వాత, యాక్సిడెంటల్గా జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. సో 10 రోజులకి పర్మిషన్స్ సెక్రటరేట్ తెచ్చుకునే అవకాశం ఇచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో మూవీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కుటుంబ కథా చిత్రం. మీ సమయము, మీ డబ్బులు వృధా కావు. వీలుంటే తప్పకుండా చూడండి. సంక్రాంతికి సంబంధించి మంచి ఆహ్లాదాన్ని, కుటుంబ కథా చిత్రం ఇది. కుటుంబం అంతా కలిసి చూడవచ్చు, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక అనేక జోక్స్ చెప్పుకుంటూ వెళ్తే భార్యాభర్తలకు సంబంధించిన జోకులు, భార్య ఇతర ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్న ఇదిని సహించలేకపోవటం, ముఖ్యంగా సౌతుల పోరు మనం చూస్తూ ఉంటాం. జనరల్ గ్రామీణ ప్రాంతాల్లో, జనరల్గా మనం చూసే సొసైటీలో భార్య ఉండగా అంటే పెళ్లి కాకముందు ఉంటుంది ఇందులో హీరో. చాలామంది పెళ్ళి అయిన తర్వాత కూడా పెట్టుకుంటారు, అదే సమస్య, రెండో అఫైర్. సో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ సమస్యలన్నింటినీ చూస్తూ మనం ముందుకెళ్లాల్సిన, ఇవన్నింటినీ చూస్తూ మనం ముందుకెళ్లే పరిస్థితి మనకు కనపడతా ఉంటుంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఏదైతే ఉన్నదో వీటికి సంబంధించి సో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, వినోదాత్మక చిత్రం ఇది. ఖచ్చితంగా చూడండి. సో ఈ క్రమంలో నైటు పడుకునే దగ్గర నుంచి తెల్లారి లేచిన వల్ల నైట్ పడుకునేదాకా ఉండేటువంటి దినచర్య అంతా కూడా డైరెక్టర్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశారు. హీరోతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బాగా ఈ సినిమాని పండించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా హిట్ కావడానికి వాళ్ళు కూడా ఇది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అనేది చెప్పదలుచుకున్నాను. కథ ముందే చెప్పుకున్నట్టుగా హీరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఉంటే తను సస్పెండ్ చేస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్లస్ నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి పెట్టిన పేరు. సహజంగా ఈరోజు వెంకటేష్ అనేక సినిమాల్లో ఆ పాత్రలు పోషించి వాటిలో సక్సెస్ అయ్యాడు. పోలీస్ ఆఫీసర్గా కొన్ని సినిమాలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీస్లో కూడా వెంకటేష్ సక్సెస్ అయ్యాడు. సో ఈ సినిమాలో కూడా మనకి అట్లా కనిపిస్తాడు. సో కొన్ని అంటే నవరసాలు ఉంటాయి సినిమా అన్నప్పుడు, అన్ని రసాలు, అన్ని విభాగాలు, కోపం, కామెడీ, రౌద్రం, ఉద్వేగం, భావోద్వేగం, ఇవన్నీ రకరకాల అంశాలు మిళితమైనటువంటి సినిమాలు కానీ ఏమి ఉంటాయి. సో 2.5 గంటలు. సో మీరు 2.5 గంటల పైగా మీరు అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో వెంకటేష్ నటన అట్రాక్షన్ బాగుంది. అన్ని విభాగాలు భుజానేసుకొని వచ్చినట్టుగా ఉంటుంది. సో సెకండ్ హీరోయిన్ చాలా కీలకమైన పాత్ర. ఐశ్వర్య రాజేష్ భార్య పాత్రలో కూడా నటించిందంటే జీవించిందని చెప్పవచ్చు. సో హీరో వెంకటేష్ చాలా న్యాచురల్గా చేసుకుంటూ పోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. పాటలు మనకి హీరో కొన్ని వీడియోస్ మనం చూసినప్పుడు ఈ సినిమాలో వెంకటేష్ కూడా పాట పాడాడు. మంచి ఇది కలిగినటువంటి మంచి ఫేమస్ సింగర్స్ని పాడించిన తర్వాత ఉన్న పాటలు మూడో పాట నేను పాడతానే వస్తుంటాడు. మనం కొన్ని బయట వీడియోస్ చూసినప్పుడు డైరెక్టరు ఫస్ట్ ఒక పాట తను పాడారు, మ్యూజిక్ అన్నీ బాగా వచ్చింది. రెండో పాట మంచి ఫేమస్ సింగర్స్తో కూడా పాడించాం. మూడో పాట ఎవరు పాడతారు అనే దానికి వచ్చినప్పుడు వెంకటేష్ అటు నుంచి నేను పాడతా అంటుంటాడు. ఈ మనకి సోషల్ మీడియా నిండా వీడియోస్ మనకి కనపడతానే. ఒక పాట వెంకటేష్ కూడా పాడాడు, చాలా బాగుంది. సో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ పండగకి సంబంధించి అది ఆహ్లాద వాతావరణాన్ని కలిగించే విధంగా ప్రతి వెంకటేష్ ఫ్యామిలీ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు చూస్తాడు. సో ఇద్దరు భార్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిన సినిమా అనుకోవచ్చు, ఈ కుటుంబ కథా చిత్రం అనుకోవచ్చు, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు అనుకోవచ్చు. సో అందరూ పెద్ద మనుషులు అవుతారు. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ పెద్ద మనుషులాగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అట్లా మేము పెద్దోడు అంటే మేము పెద్దోడు అనే ఇది మనకు కనపడతా ఉంటుంటుంది. అనేక సున్నితమైనటువంటి కామెడీ, పంచులు, సెటైర్లు, డైలాగులు అన్నీ బాగుంటాయి. పాటలు, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ బాగున్నాయి. సో విలన్స్కి సంబంధించి కూడా సెంటిమెంట్స్, భావోద్వేగాలు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సో వీలుంటే ఈ సినిమాని తప్పకుండా చూడండి. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అంటారు. బట్ హీరో హెల్త్కి సంబంధించి 6 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నప్పుడు బాగా దీనికి ఫ్లాట్ అయినప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, మిడిల్ క్లాస్లో జస్ట్
పెళ్ళైన తర్వాత అటు ఆడవాళ్ళ ప్రత్యేకంగా చూపించలేదు కానీ జనరల్గా మెడికల్ సైన్స్ ప్రకారం మనం చూసినప్పుడు హీరోని చూపించారు. బాగా తిని ఎక్కువ వర్క్ చేయకుండా డ్యూటీ చేయకుండా ఉంటే ఫ్యాట్ రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు రావడం, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఫ్యాటు, ఇతర కిడ్నీ సమస్యలు, ఇతర లివర్ సమస్యలు, అనేక రకాల బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుందనేది కూడా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక జైలు నుంచి మెయిన్ జైల్లో ఉన్న వ్యక్తిని విడిపించాలనేది ఎజెండా కాబట్టి జైలర్గా ఒక సిన్సియర్ ఆఫీసర్ని పెట్టారు. సరే చివరికి అతన్ని టెక్నికల్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో అతను చేసేశారు. సో ఏదేమైనా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ నుంచి చివరి దాకా మనకి వెంకటేష్ కనిపిస్తూ ఉంటాడు. సో వెంకటేష్ కొడుకు కూడా తండ్రి అంటే ఎనలేని ప్రేమ. వాడు ఓటీటీలు చూస్తూ వాడు తిట్టే తిట్లకి అంటే సెన్సార్ కటింగ్లు పోను అవన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా జనరల్గా పిల్లలు ఎలా ఉన్నారనేది చెప్పక తప్పదు. ఇటు గ్రామీణ ప్రాంతం కానీ అటు పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని తెలియజేస్తూ ఈ 2025 సంక్రాంతికి మేము వస్తున్న మూవీ ఏదైతే ఉందో చాలా బాగుంది. అవకాశం ఉంటే వీరుంటే తప్పకుండా చూడండి. మీ సమయం డబ్బులు దాకా. థ్యాంక్ యూ అంటారు. ఇంకొకటి యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఎలా ఇంట్రాగేషన్ చేస్తాడు అనే దానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ మనుషులు పంపిస్తాడు హీరో వెంకటేష్. పంపించి వాళ్ళ హ్యాబిట్స్ అవన్నీ తెలుసుకొని ఎక్కడెక్కడికి వెళ్తున్నట్టు చేసేసి అట్లా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా సమాజాన్ని పట్టినటువంటి చీడ పురుగుని నలిసేసుకుంటూ చంపేసుకుంటూ అట్లా మంచి శాంతి భద్రతలతో సమాజ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించినట్టుగా చూపిస్తారు. ఇక ఫుడ్ వంటకాలకు సంబంధించినటువంటి కూడా ఇది బరాబర్గా చూపిస్తారు. ఏమేమి ఫుడ్ ఏమేమి ఇంట్రెస్ట్ పడతారు, ప్రజలకు ఏమి ఇంట్రెస్ట్ ఉందనేది ప్రేక్షకులకు నచ్చే విధంగా, నప్పే విధంగా, ఇష్టమైన విధంగా చూపించారని చెప్పొచ్చు. సో మీరు కూడా సమయం సందర్భాన్ని బట్టి మీకు ఉన్నటువంటి దీన్ని బట్టి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గైడ్ ఇచ్చాను. థ్యాంక్ యూ